పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నా ప్రాణమైన 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 యేసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం మనము యేసు పవిత్ర హృదయ మహోత్సవంను కొనియాడుతూ ఉన్నాం. ఒకటి తర్వాత ఒకటి దేవుని యొక్క దీవెనలతో కూడిన కృపా వరప్రసాదములతో కూడిన పండుగలు గడిచిన కొన్ని వారములుగా జరుగుతూ ఉన్నాయి. కృప వెంబడి కృప మనందరికి లభించాలని ఈ యొక్క ఆరాధన సమయంలో కరుణ జపమాల సమయం. Giving grace upon grace. Tomorrow we are celebrating the beautiful feast of the most sacred heart of Jesus. And so today also we select a song, a love song to the heart of Jesus. దేవుని ప్రేమించి దేవుని తిరుహృదయాన్ని ప్రేమించే ఒక పాటను ఈ రోజు నుండే ప్రారంభమై, అందరూ అంటారు నైట్ విజిల్ అంటారు, ముందు రోజు జాగరణ ప్రార్థన చేస్తారు. అలాంటి భాగ్యం మనకు లేదు. కావున ఈరోజు మధ్యాహ్న టైంలో మనం జాగరణతో రేపటి దినం తిరుహృదయ పండుగ కోసం సిద్ధపరచుకుందాం. లెట్ us keep vigil and pray to the sacred heart of Jesus. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలదు ఉద్దేశములు వినీషా జన్మదినోత్సవంగా దేవుని చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగం ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం దేవుని సంరక్షణ ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తేజస్విని సందీప్ సంతానవరం కొరకు దీవెనలు కుటుంబ సంరక్షణ చేయి పనులన్నింటినీ దేవుడు ఆత్మచే నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కాటముడి తెరజమ్మ హాస్పిటల్ నుంచి మంచి ఆరోగ్యంతో సంపూర్ణ స్వస్థతతో బయటకు వచ్చినట్లుగా మానసిక ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 10వ వివాహ వార్షికోత్సవ కొనియాడుచున్న కాకమాను ప్రదీప్, కిరణ్, స్వాతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంచిన తలంపులు నెరవేరినట్లుగా శ్రీజన్, రష్మిక, కారుణ్య మంచి జ్ఞానం, దైవభక్తి, దైవ జ్ఞానం కొరకు, జ్ఞాపక శక్తి కొరకు కిరణ్ 5 సంవత్సరములుగా ఎదురు చూసిన కార్యం వెంటనే నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 10వ వివాహ వార్షిక కోసం కొనియాడుతున్నటువంటి కాకమాను ప్రదీప్, కిరణ్, స్వాతి, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు నడిపించిన దేవుడు రాబోయే దినంలో ఇంకా దీవించాలని, ఎదురు చూసిన అద్భుతాలు మీ ఇంటిలో జరగాలని, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే కదలి వచ్చిన కొన్ని వేల సంఖ్యలో వచ్చినటువంటి సింగారముకు వచ్చినటువంటి పండుగకు వచ్చినటువంటి బిడ్డలు అక్కడికి వచ్చి పలికినటువంటి ప్రతి ఒక్క విన్నపమును దేవుడు ఆలకించమనియు, దాసరి జోసఫ్ గారిని, సుజాత తన చెల్లిని, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ, గుడి పెద్దలు, ఊరిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు ధారాళంగా ఆశీర్వించాలని భక్తితో అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా నిష్కళంకరమైన హృదయం ద్వారా యేసు తిరుహృదయంను అర్పిస్తూ ప్రార్థించుకుందాం. తెలుగు వడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నీ ప్రేమ ప్రాణము కంటెను మెరుగైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను. ఓ గాడ్, యువర్ లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ మై లవ్ ఫర్ యూ. దేవా, నా ప్రాణము కంటే మెరుగైనది, బెటర్ దాన్ మై లైఫ్ ఈజ్ యువర్ లవ్. జస్ట్ ఇమాజిన్ వాట్ సామిస్ట్ సేస్, కీర్తనగాడు చెప్తున్నాడు, ప్రాణము కంటే దేవుని ప్రేమ విలువైనదని. దీనినే పౌలు గారు ఇలా చెప్తున్నాడు ఫిలిప్పీ 3:8, వానిని మాత్రముగా అంతకంటే అధికమైన విలువగల దానికై అనగా సమస్తమును పూర్తి నష్టముగా పరిగణింపుచున్నాను. ఆయన కొరకు నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందుటకై నేను వానిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ఇన్ ఆర్డర్ టు రిసీవ్ మై క్రైస్ట్ I have considered everything else as a waste rubbish. Philippians chapter 3 verse 8. మనం కూడా ఆ దైవీక ప్రేమను, యేసు తిరుహృదయం తెరవబడి మన మీద ప్రవగించే ప్రేమను అనుభవిస్తూ ఈ పాటను కృతజ్ఞతతో తిరుహృదయానికి అర్పించి పాడుదాం. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో. నా ప్రాణమైన 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 యేసు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 119, 148 వచనంలో నేను రేయల్లా మేలుకొని ఉండి నీ వాక్యములు ధ్యానించుకుందును. లార్డ్, హోల్ నైట్ ఐ విల్ బి అవేక్ అండ్ ఐ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ హోలీ వర్డ్. Psalm 119 verse 145-8. కీర్తన 119, 148 వచనం. అలాగే కీర్తన 1:2 వచనంలో మనం చదువుతున్నాం, అతడు ప్రభు ధర్మశాస్త్రమును రేయింబవళ్ళు మననము చేసుకుంటును. దానికి రిజల్టు ఆ చుట్టూ 2 పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా అది ఎల్లప్పుడూ పండ్లు కాసే చెట్టుగా పచ్చగా ఉండునని. దోస్ హూ keep meditating on the word of God day and night, they will bear much fruit is the meaning of the song. దేవాని వాక్యమే నాకు భోజనం, ప్రభువా శరీరమంతటికీ ఔషధము అని ఈ పాట పాడినప్పుడు మీ శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని ఈ వాక్యం ద్వారా, పాట ద్వారా, మాట ద్వారా, కరుణ జపమాల ద్వారా దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రి పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాత్రియు పగలునయ్యా నీ వాక్యం వచనం ధ్యానింతును. నా ప్రాణమైన 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 యేసు అన్న వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఈ ఫలితములన్నీ దేవుని ప్రేమించే అవరముల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 36 వచనం. నీ ప్రేమ అమూల్యమైనది, నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును. ఓ గాడ్, యువర్ లవ్ ఈజ్ సో ప్రెషియస్. అండర్ యువర్ వింగ్స్ వి ఫైండ్ అవర్ సాంక్చురీ. Psalm 36 verse 7. కీర్తన 63 వచనం. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను స్తుతించెదను, నీకు చేతులెత్తి ప్రార్థన చేయుదును. Psalm 63 verse 4. As long as I live, I will praise you, Lord. I lift up my hands and I will pray to you. భక్తితో ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని మాయ అయిన లోకములో అనేక మంది పడిపోతుండగా, అది యువకులు మాత్రమే కాదు, ఇప్పుడు చిన్న పిల్లలను కూడా ముట్టుకుంటున్నాడు సైతానుడు. అలాగే పెళ్లి జీవితంలో అనేక మంది వాళ్ళ జీవితంలో పడిపోతూ ఏడుస్తూ కుటుంబాలు నాశనం చేసే దుష్టుడు పనిచేస్తున్నాడు. ఇవన్నిటిని బంధించే యేసు తిరుహృదయం కుటుంబాలలో, పిల్లలలో, యువకులలో, ప్రపంచంలో ప్రవహించి మాయైన లోకంలో పడిపోకుండా ప్రతి ఒక్కరిని దేవుడు ఆ ప్రేమ అనే నదిలో ప్రవహింపచేసే విధంగా దీవించమని దేవుని ప్రార్థన చేసుకుంటూ పాడుదాం. లోకమంతా మాయేనయ్యా, నీ ప్రేమయే నాకు చాలునయ్యా. లోకమంతా మాయేనయ్యా, నీ ప్రేమయే నాకు చాలునయ్యా. నీ నామమునే స్తుతింతున్ నా యేసయ్యా, నా జీవిత కాలమంతా. నీ నామమునే స్తుతింతున్ నా యేసయ్యా, నా జీవిత కాలమంతా. నా ప్రాణమైన 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 యేసు. ఈ మాయైన లోకంలో పడిపోయిన వారు పడిపోకుండా ఇంకా కాపాడాలని ఆశించి అందరినీ సమర్పించి గుర్తులో యేసు హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము రేపటి దినం యేసు పవిత్ర హృదయ పండుగను కొనియాడబోతూ ఉన్నాం. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేకంగా ఎవరెవరైతే యేసు తిరు హృదయానికి సమర్పించుకుంటూ మీ కన్నీళ్ళందా గాథలన్నీ మీ గుండె చెదిరిపోయిన పరిస్థితిని ప్రభువును కర్పించాలో ముందుగానే వార్తను తెలియచేస్తూ ఉన్నాను. యేసు తిరు హృదయ పండుగ మహోత్సవ సందర్భంగా మీ హృదయ వాంఛను యాసలను ప్రభు నెరవేర్చమని ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఉదయం 10 గంటల మాసులో పూజలో ప్రత్యేకంగా మీ అందరూ కూడా పూజాబలిని అర్పించి మీ కుటుంబాలను అర్పించుకుంటూ ప్రార్థించండి. సమర్పణ ఒక్కటే కాపాడగలుగుతుంది. మీరు వింటున్నారో లేదో, నేను నిన్న సింగారం నుంచి తిరిగి వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూస్తే మళ్ళీ ఎక్కడో చైనాలో మరి వరదల్లాగా వచ్చేసి కొట్టుకుపోతున్న పరిస్థితిలా కనిపించింది. అది మరి ఆ రోజు 2వ తారీఖున జూన్ 2వ తారీఖున అగ్ని గురించి మాత్రమే కాదు, నీటి ప్రవాహము అలా కనిపిస్తుందని అది కూడా ప్రభు చెప్పాడు. సో ప్రభు చూపిస్తున్నాడు, కానీ కాపాడలేకపోతున్నామని కొద్దిగా మనకు వేదన. అన్నిటి నుంచి ప్రభు తప్పించి రక్షించమని ప్రత్యేక మళ్ళొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను సర్వ మానవాలను దేవుని యొక్క రెక్కల క్రింద అర్పించుకుంటూ భక్తితో ప్రార్థించండి. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుని ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని రేపటి దినం యేసు తిరు హృదయానికి సమర్పించుకుంటూ ప్రార్థన చేయబోతున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపుమని, అభిషేక తైలముతో మమ్మల్ని సాక్షులుగా మార్చమని అపోస్తలుల చర్యలు 13వ అధ్యాయం 47 మీరు అన్యులకు వెలుగై ఉండటకును ప్రపంచమంతటా అంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్మలను నియమించుచున్నాను. God is appointing us so that we will become light to the Gentiles and also we will show the way of salvation to the whole world. Acts 13:47. మన మీద ఎంత కలలు కంటూ యాక్షన్ నుంచి తప్పించి అనేక విపత్తు నుండి తప్పించి ఆయుస్సును పొడిగిస్తూ ఉన్నాడు. ఇది ఆడుకోవటానికి కాదు, లైసెన్స్ లాగా తీసుకొని మళ్ళా పాపములు పోవటానికి కాదు. నిన్ను నమ్మి ఉన్నాను, నీవు నమ్మక ద్రోహం చేయవద్దు అని దేవుడు మనలో కొంతమందితో మాట్లాడుతున్నాడేమో. అందుకే యేసు తిరు హృదయాన్ని నొప్పించినందుకు, బాధ పెట్టినందుకు, హృదయాన్ని పగలగొట్టిన దానికి కూడా రేపటి దినం మనము క్షమాపణ కోరుకోబోతున్నాం. పాప పరిహారం అర్పించి మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనలో 10 గంటలు అక్కడ గురువులు మిమ్మల్ని నడిపిస్తుంటారు ప్రత్యేక ప్రార్థన ద్వారా. కీర్తన 89:20 నీ సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలముతో అభిషేకించితివి. ఓ గాడ్,
You chose your son David, your servant, and anointed him with the holy oil. అలాగే మమ్మల్ని కూడా అభిషేకించమని సాక్షులుగా మార్చమని కీర్తన 89:20 ప్రకారం Psalm 89:20 పాడుదాం. దేవునికి సాక్షులుగా మారుదాం. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయ్యా. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయ్యా. నీ అభిషేకముతో యేసయ్యా సాక్షిగా జీవింతును. నీ అభిషేకముతో యేసయ్యా నీ సాక్షిగా జీవింతును. నా ప్రాణమైన 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 యేసయ్యా. అభిషేకం ఉంది సాక్షులుగా. మరి ముఖ్యంగా నిన్నటి రోజు ఎంతమంది భక్తులు వచ్చారో సింగారంలో, తర్వాత ఆ స్టేజ్ మీద కిక్కిరిసి బ్లెస్సింగ్ తీసుకొని అనేక బాధలు కన్నీళ్లు పంచుకున్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదించమని, వరంగల్ మేతరాశ్రమంలో ఉన్న గురువులు ప్రజలందరూ ఎంతగానో ప్రేమించే వ్యక్తులు. ఎందుకంటే అక్కడ పని చేశాం కావున, అంటే వేరే వాళ్ళు ప్రేమించట్లేదని అర్థం కాదు. ప్రతిసారి వెళ్ళి తిరిగి రావాలంటే చాలా కష్టం. నైట్ 10 గంటలకు తిరిగి వచ్చాను. అంటే అంతగా ఎంతమంది వెళ్ళేటప్పుడు గురువులు తర్వాత ప్రజలు మమ్మల్ని ప్రేమతో చూసుకున్నారో. ఒక సహోదరి అయితే చెప్పింది, ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే ఒక అన్నయ్య లాగా మీరు ఆ రోజుల్లో చూపించినటువంటి గౌరవం తర్వాత ఆ ప్రేమ అని చెప్పి తన బిడ్డలతో ఆమె తన కన్నీటి సాక్ష్యాన్ని కూడా పంచుకున్నది. ఇలా ఎంతమంది ఉన్నారో మీరు వారందరికీ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. తిరిగి నేను మీ నుండి చాలా పొందుకుంటున్నాను ఆశీర్వాదం, అభిషేకం ఎంతోమందికి దీవెనకరంగా. అలాగే సింగారంలో పాల్గొన్నవారు, అలాగే మరి పాల్గొనక మరి ఆన్లైన్లో చూసిన వారు మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని మీరు దివ్యవాణి టీవీలో యూట్యూబ్లో మీరు చూడగలుగుతారు. ఆల్రెడీ 11,000 దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు ఉడకములు పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశము నెరవేరాలని వాళ్ళు రేపటి దినం ప్రార్థన ముగించుకొని వెళుతున్నారు. అందువలన యేసు తిరుహృదయానికి వాళ్ళని కూడా ఆ పూజలు సమర్పిస్తున్నాం. 10 గంటల పూజలో మిమ్మల్ని సమర్పిస్తున్నారు ఫాదర్ గారు. అలాగే 3 గంటల ప్రార్థనలో మళ్ళీ ఒకసారి మీకోసం అర్పించబోతున్నాం. దయచేసి యేసు తిరుహృదయానికి మీ కుటుంబాన్ని భద్రంగా కాపాడమని రోజు ప్రార్థించండి. ఈ నెలంతా మనం అలా ప్రార్థించాలి.
మీరు ప్రార్థించట్లేదు, కానీ మీరు బ్రతికి ఉన్నారంటే కారణం ఎవరో చేసిన పుణ్యం, ఎవరో మీకోసం ప్రార్థిస్తున్నారు. అది అలా తీసుకోకూడదు. మీరు ప్రతిరోజు యేసు హృదయానికి మిమ్మలను మీరు ఎవరైతే మీ కింద ఉన్నారో వాళ్ళందరినీ, ఎక్కడ ఆఫీసులో ఉన్న ఎవరైనా వాళ్ళందరినీ అర్పించి భక్తితో ప్రార్థించుకోండి. మరియు ప్రత్యేక రీతిలో ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రార్థన అడుగుతున్నారో, మరి ఆన్లైన్లో మరి లైవ్ చాట్లో ప్రార్థన అడుగుతున్నారో వాళ్ళందరినీ ఉద్దేశం కూడా ప్రభుని కల్పించుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, అనేక మంది ఇంకా వర్షాలు సరిగా లేదని ఆ ప్రాంతంలో ఉన్నాయి. నిన్నటి రోజు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కొంతమంది అలా చెప్పారు. ప్రభు, అలా ఎక్కడైతే సకాల వర్షములు లేవో ఆ ప్రాంతమును ప్రభు నీవు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సకాల వర్షం కురిపించబడును గాక, ఆకాశంలో తిరుగాడుతున్న దుష్ట శక్తులు బంధింపబడును గాక, వ్యాధి బాధలు తొలగిపోవును గాక ప్రభువా. అలాగే క్యాన్సర్ అని అనేక మంది ఏడుస్తూ ఉన్నారు. ఆ క్యాన్సర్ వ్యాధిని ప్రభా నీ చిత్తమైతే కరోనాని ఎట్లా కరోనా ద్వారా తొలగించావో అలాగే వ్యాధులను తొలగించి ప్రజలందరూ సంతోషంగా జీవించే దినములు దయచేయం. స్టూడెంట్స్ అందరినీ ఆశీర్వించి, స్కూల్కి వెళుతున్నారు, వస్తున్నారు, కాలేజీకి వెళుతున్నారు, టీచర్స్ అందరినీ ఆశీర్వించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, రేపటి దినం జరుగుతున్నటువంటి పండుగ ద్వారా అందరి హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, పగిలిపోయిన స్థితిని నీ హృదయానికి అర్పించగా అందరికీ దీవెనకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ పాటను రోమీయులకు రాసిన 14:3 మేము జీవించినా మరణించినా మనము దేవునికి చెందిన వాళ్ళమే అంటున్నాడు. వెదర్ వి లివ్ ఆర్ డై వి బిలాంగ్ టు గాడ్. రోమన్స్ 14:3 దానినే పాటగా పాడి ఆశీర్వాదంతో ముగించబోతున్న ప్రార్థనతో పాడదాం. తమిళం పాట లాస్ట్గా తమిళంలో కూడా పాడినా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. జీవించిన మరణించిన యేసయ్యా నీకే నే సొంతమయ్యా. జీవించిన మరణించిన యేసయ్యా నీకే నే సొంతమయ్యా. என் உயிரான இயேசு என் உயிரோடு கலந்து என் உயிரே நான் உன்னை துதிப்பேன். என் இயேசுவே நான் உன்னை துதிப்பேன். నా ప్రాణమైన 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 యేసు ఎన్ ఉయిరాన 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 యేసు నా ప్రాణమైన యేసు. చివరి గుర్తులో అందరి ఉద్దేశములతో మీ ఉద్దేశం అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సింగారంలో పండుగలో పాల్గొన్న బిడ్డల మీదను వారు మాకు తెలియచేసిన విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడికి వెళ్ళినా మేము 3 గంటల ప్రార్థన చూస్తున్నామని మాకు ఈ వార్త అందించిన ప్రజల బాధలన్నిటిని తొలగించి వారి విన్నపం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం యేసు హృదయానికి సమర్పించబోతున్న కుటుంబాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు అడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ఇరాన్ మరి ఇజ్రాయెల్ అన్ని దేశాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీద నుండి EMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్కి అనేక విషయాలు సహాయం చేసిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళు లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా అందరి ప్రార్థన మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ యేసు హృదయానికి మీ విన్నపాలను అర్పిస్తుండగా మీ హృదయంలో ఉన్న ఆశలు నెరవేర్చి దీవించునుగాక. Through the sacred heart of Jesus, all that you are offering from your heart, may the intentions be fulfilled in the name of the Father, and of the Son, and of the Holy Spirit. నా ప్రాణమైన 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 యేసయ్యా. రేపటి దినం తిరుహృదయ పండుగ సందర్భంగా మీ అందరితో మరొకసారి కరుణ చెప్పాలి పాల్గొనే వరకు గాడ్ బ్లెస్ యు.